బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు యాంకర్ రష్మికి ప్రస్తుతానికి వేధింపులు చేస్తున్నారు కొంతమంది. ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత ఇటు రష్మి చేసిన ఒక ట్వీట్ పైన ఖమేనీ మద్దతుదారులు ప్రస్తుతానికి బెదిరింపులతో ఆయనను వేధిస్తున్నారు. ఖమేనీ చనిపోతే ఇండియాలో ఆందోళనలు చేయడంపై ఇటు రష్మి ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. ఆందోళన చేసే వాళ్ళను ఇటు ఇరాన్ పంపించండి అంటూ రష్మి ట్వీట్ చేసింది. రష్మి ట్వీట్ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెను బెదిరిస్తున్నారు. ఇటు రష్మి క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తున్నారు. ఆమె క్యారెక్టర్ను టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులను పెట్టారు. ఆ పోస్టుల పైన ఇప్పుడు రష్మి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. తన పర్సనల్ లైఫ్ గురించి ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలంటూ మండిపడుతుంది. తనకు రిలేషన్షిప్స్ ఉన్నా లేకపోయినా తనను వేధించే హక్కు ఎవరికీ లేదంటూ ఆమె కామెంట్ చేసింది. తాను పెళ్లి చేసుకునే వరకు ఎంతమందితోనైనా తిరుగుతాను, అది మీ సమస్య కాదంటూ ఇటు నెటిజన్లకు తనదైన స్టైల్లో ఇటు సమాధానం ఇచ్చి పడేసింది రష్మి గౌతమ్. ఇటు క్యారెక్టర్లెస్ ఎంతో మందితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని ఇటు పతివ్రతల నాటకాలంటూ ఇటు రష్మిపై నెటిజన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వాటికి ఆమె గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు నెటిజన్ పోస్టులకు ఒక స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది రష్మి. దానికి సంబంధించిన పోస్ట్ను కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇటు రష్మికి సంబంధించిన ఆ పోస్ట్ పైన మనం చూడొచ్చు, లీవ్ ఏ లెగసీ. ఇటు రష్మి మొదటగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షో ద ప్రూఫ్. సెకండ్లీ, నో మ్యాటర్ హౌ మెనీ రిలేషన్షిప్స్ ఐ హ్యావ్ ఆర్ నాట్, నో వన్ హ్యాస్ ద రైట్ టు అబ్యూస్ మీ. సో మొత్తం మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే చూపించండి. అలాగే నేను ఎంతమందితో రిలేషన్షిప్లో ఉన్నా లేకున్నా దాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. యూ హ్యావ్ నో రైట్ టు అబ్యూస్ మీ. అలాగే నెక్స్ట్, అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు యూ ఆర్ యువర్ ఫాదర్ ఆర్ యువర్ సన్. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కానీ, లేకపోతే నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తండ్రి కానీ, లేకపోతే కొడుకు కానీ, అంటే మొత్తానికైతే నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తప్పించి ఇంకెవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నించే హక్కు లేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. నేను ఎంతమందితో తిరిగినా అది మీ ప్రాబ్లం కాదు. ఆల్సో నాకు ఎవరితో లింక్ ఉండదు. ప్లీజ్ వాళ్ళ పేర్లు ప్రూఫ్తో సహా చెప్పండి. సో ఎవరితోనైతే మీరు రిలేషన్షిప్ ఉంది అని అంటున్నారో, ఎవరితో అయితే ఒక ఎఫ్ఐఆర్ ఉందని మీరు అంటున్నారో, ఆ రిలేషన్షిప్కి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైనా ఉంటే వాటితో పాటు అలాగే వాళ్ళ పేర్లను కూడా మెన్షన్ చేయండి. నా పేరు ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? నా క్యారెక్టర్ని ఎందుకు అసాసినేట్ చేస్తున్నారు? ఒకవేళ నేను ఎవరితోనో అలాంటి రిలేషన్షిప్లో ఉన్నా అని మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వాళ్ళ పేర్లతో సహా బయట పెట్టండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. నా ఒక్కదాని పేరు మాత్రమే పెట్టి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం, దాట్ వుడ్ బి అన్ఫేర్, అది ఫేర్ కాదు అంటూ, దట్ వుడ్ నాట్ బి ఫేర్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో దాని మీద కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు చిప్పిడి మొహం, ఒక క్యారెక్టర్లెస్ హూ హ్యాడ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ విత్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ మల్లెమాల ప్రొడక్షన్ అండ్ కేఎన్బి. ఇప్పుడు పతివ్రతల నాటకాలు అంటూ మొత్తానికైతే తన క్యారెక్టర్ని ఉద్దేశించి ఒక కామెంట్కి తను రెస్పాండ్ అయింది. మల్టిపుల్ ఎన్నో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ, అలాగే జబర్దస్త్లో ఉన్న ఆర్టిస్టులతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసావు అంటూ మొత్తానికైతే ఇటు రష్మిని టార్గెట్ చేసిన ఆ కామెంట్స్ మీద తను చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. చాలా తనదైన స్టైల్లో బోల్డ్గా ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇటు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇటు ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీ మృతికి సంబంధించిన నిరసనలు, ఇటు హైదరాబాద్, కాశ్మీర్, అలాగే లక్నోలో చేసిన నిరసనలను ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలపై ఇటు మరికొంతమంది స్పందించారు, మరికొంతమంది కామెంట్ చేశారు. అవి కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మిస్టర్ అనిల్ దేవ్గన్, అలాంటి వాళ్లకు రెస్పాన్స్ ఇవ్వకు అక్క అంటూ మొత్తానికైతే రష్మికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మరొకరు గుడ్ టు సీ ఇటు రాకీ డైహార్డ్ ఫ్యాన్ మహేష్ బాబు కామెంట్ చేశారు. సిద్ధు జొన్నలగడ, ప్రదీప్ మాచిరాజు, అలాగే హైపర్ ఆది, వీళ్ళతో ఉన్నవి రిలేషన్షిప్స్ నీకు అంటూ తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్కన ఇటు కేహెచ్ రెడ్డి, క్యారెక్టర్ అసాసినేషన్ వితౌట్ ఎవిడెన్స్ ఈజ్ రాంగ్, గుడ్ దాట్ యూ స్పోక్ అప్, రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ టు యూ రష్మి అంటూ ఇటు కేహెచ్ రెడ్డి సపోర్ట్ చేస్తూ చాలా క్లియర్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు, సపోర్ట్, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అలా ఎలా మాటలు వదిలేస్తారు. ఇటు రష్మి దానిపై స్పందించి
తను ఒక స్టాండ్ తీసుకోవడానికి కూడా ఇటు అప్లాస్ ఇస్తున్నారు. ఆమెకు సపోర్ట్ని కూడా ఇటు సోషల్ మీడియాలో కేహెచ్ రెడ్డి అలాగే చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరొక వ్యక్తి ఇటు మిస్టర్ అనిల్ దేవ్గన్, అలాంటి వాళ్ళకు రెస్పాన్స్ ఇవ్వకు అక్క అంటూ ఇటు రష్మి స్టేట్మెంట్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, రష్మిని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొకరు ఇటు పరగి రామ్ వినోద్, గుడ్ టు సీ యు ఆర్ స్టాండింగ్ అగెన్స్ట్ దిస్ క్యారెక్టర్లెస్ ట్రాల్స్. సో ఎవరైతే ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతుంది ఇటు రష్మి గౌతమి. ఇటు ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. ఇటు ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీకి మద్దతు తెలుపుతూ ఎవరైతే ఇటు హైదరాబాద్, కాశ్మీర్, లక్నో, ఢిల్లీ ఇలాంటి చోట్ల ఎవరైతే నిరసనలను వ్యక్తపరుస్తున్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి ఆమె మాట్లాడింది. మీరెవరైతే ఇక్కడ నిరసనలు తెలపాలనుకుంటున్నారో, ఒక మత గురువుగా ఆయనను గౌరవించినా పర్లేదు, కానీ మీరు నిరసనలు ఇక్కడ తెలపాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళిపోండి. అలాంటి వ్యక్తులు వాళ్ళని ఇరాన్కి పంపించేయండి అంటూ మొత్తానికైతే ఇటు రష్మి చేసిన స్టేట్మెంట్స్ పైన ఇటు ప్రస్తుతానికి తన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఇటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి కొంత చర్చ నడుస్తుంది. వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, అసలు సోషల్ మీడియాలో ఇటు రష్మి చేసిన స్టేట్మెంట్స్ పై ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల్ని గత 10-15 రోజులుగా చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఖమేనీ మృతి తరువాత భారతదేశంలో అనేక నగరాల్లో ఖమేనీ మృతికి సంతాపం తెలుపుతూ నిరసనలు తెలియజేస్తూ కొన్ని సమూహాలు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఖమేనీ మృతి పట్ల భారతదేశంలో ఎంత మద్దతు రావటాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఖమేనీ మృతికి సంతాపం తెలుపుతూ బాధపడే వాళ్ళందరినీ కూడా ఇరాన్ పంపించాలి అంటూ కూడా చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి యాంకర్ రష్మి గౌతమ్ ముందు ఉన్నారని చెప్పుకోవచ్చు. తను పలు సామాజిక అంశాల మీద ఎప్పుడూ కూడా స్పందిస్తూ ఉంటారు. స్ట్రీట్ డాగ్స్ విషయంలో కావచ్చు, పర్యావరణం విషయంలో కావచ్చు. గతంలో అనేక సందర్భాల్లో తన అభిప్రాయాన్ని చాలా నిర్మోహమాటంగా చెప్పిన విషయాన్ని మనం చూసాము. ఇప్పుడు కూడా ఈ ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి తర్వాత కూడా జరిగిన పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో ఇలా చేయటాన్ని తను ఖండిస్తూ ఆ మద్దతుదారులందరినీ ఇరాన్